దయచేసి ప్రజలు ఆలోచించాలి, మోసపోవద్దు. మహిళలు అని ఎవరైనా అంటే బీసీ మహిళ ఎవరైనా నిజంగానే వచ్చేసి పార్టీ పెడితే ఎంకరేజ్ చేద్దాం, తప్పదు, తప్పు అనట్లేదు. ఈమె నిజంగానే తెలంగాణ ప్రజల కోసం ఏదో ప్రాంతీయవాదం ఉండాలని చెప్పేసి లాస్ట్లో ఏం చేసింది, టీఆర్ఎస్ అనే పెట్టుకుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సేన అంట. ఎందుకంటే మన గ్రామాలలో కొంతమంది ఎలా ఉంటారంటే ప్రాంతీయ భేదం ఉంటుంది. ఆ ప్రాంతీయ భేదాన్ని క్యాచ్ చేసుకుందాం, టీఆర్ఎస్ అంటే మా అయ్యదే కదా, మా అయ్య పార్టీ అనుకుంటారు, ఓట్లు చీల్దామని చెప్పేసి ఏదో పెద్ద ప్లానింగ్లోనే వస్తుంది. తెలంగాణలో ఇంకే ఎత్తుకపోతున్నారో ఏమో తెలియదు, జాగ్రత్తగా ఆలోచించాలా. ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు బీసీలుగా మీరు ఎదగడానికి ప్రయత్నించండి. బీసీ అన్నలుగా మీ వైఫ్లను, మీ చెల్లెలను, అక్కలను ఎదగడీయడానికి ట్రై చేయండి. ఈ ఏమంటారు, ఈ కబ్జాల రాణులను, ఈ ఎంతసేపటికి వచ్చేసి దోచుకునే వాళ్ళకు వద్దు, ఇంకా మీద పట్టం కట్టపెద్దొద్దు. మహిళలు రావాలి, కాదనట్లే, సీఎంగా మహిళ వస్తే 100% బాగుంటుంది. అది కవిత అసలే వద్దు, కవిత కాదు, ఇంకెవరైనా ఉంటే చూద్దాం, 100% వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి.